సార్ ఏఎఫ్‌లో కేటగరీ 3 అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అండ్ కేటగరీ 2, 1 కూడా మనకు తెలుసు. ఇప్పుడు 2 గురించి మాట్లాడుకున్నట్టే 2 అనేది దానివల్ల ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఇప్పుడు మన టాక్సేషన్ అనేది మనం ఎంత పే చేయాలి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాఫిట్స్ పైన ఎంత పర్సెంట్ అనేది ఇవ్వాల్సొస్తుంది? ఇది చాలా మంచి క్వెషన్ అండి. మమ్మల్ని చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. ఇంకా ఏమైనా చెప్పండి, ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. అయితే కేటగరీ 2 గురించి కూడా మనం ఎక్స్‌ప్లనేషన్ ఇద్దాము. కేటగరీ 3లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏఎఫ్‌లో వాళ్ళు ఓన్లీ లిస్ట్ అయిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఓకే. మోర్ ఓవర్ మనకి టాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. అంటే మన చేతికొచ్చే రిటర్న్ అంతా టాక్స్ ఫ్రీ అవుతుంది కేటగరీ 3లో. కానీ వేరేస్ కేటగరీ 2లో అలా కాదు. టాక్సేషన్ మన హ్యాండ్‌లోకి పడుతుంది. అయితే ఇది కేవలం ప్రీ ఐపీఓస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అంటే అన్‌లిస్టెడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో జనరల్‌గా చూడండి మన మార్కెట్‌లో ఇంకా అన్‌లిస్టెడ్ అవ్వని కంపెనీస్ ఎన్ని ఉన్నాయంటే దగ్గర 256 కంపెనీస్ ఉన్నాయి. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా 256 కంపెనీస్ ఐపీఓస్ రావాల్సి ఉంది. అంత ఇన్వెస్ట్‌మెంట్ అంత కంపెనీస్ అయితే అవైలబిలిటీలో ఉంది. కానీ ప్రతి ఒక్క ఐపీఓ సక్సెస్ అవుతుందంటే క్వెషన్ మార్క్. చాలా ఐపీఓస్ ఫెయిల్ అవుతాయి, చాలా ఉన్నాయి. సో అట్లాంటివి ఏం చేస్తారంటే ఒక ఏఎఫ్ 2 కేటగిరీలో వాళ్ళు అవుట్ ఆఫ్ 256 కంపెనీస్‌లోంచి కూడా ది బెస్ట్ క్వాలిటీ 10ని పిక్ చేసుకుంటారు. అంటే ఏవైతే 10 కంపెనీస్ కనుక నెక్స్ట్ రాబోయే 2-3 ఇయర్స్‌లో మనకి అందుబాటులోకి రాబోతున్నాయి, మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సపోజ్ ఎస్బీఐ ఏఎంసీ ఉంది. అది ఇంకా లిస్ట్ అవ్వలేదు మార్కెట్‌లోకి. అలాగే ఎన్ఎస్సీ ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అది ఇంకా మార్కెట్‌లో లిస్ట్ అవ్వలేదు. అలా చాలా కంపెనీలు కేర్ వాళ్ళది ఉంది, ఇన్సూరెన్స్, అది ఇంకా లిస్ట్ అవ్వలేదు. అలా చాలా కంపెనీలు ఇంకా లిస్ట్ అవ్వకుండా చాలా చాలా మంచి మంచి కంపెనీలే ఉన్నాయి. సో ఏవైతే 6 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉండి 6 ఇయర్స్ మినిమమ్ ఉండాలండి. లాస్ట్ ఇయరే వచ్చిన కంపెనీ అంటే తీసుకోరు దాన్ని. 6 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉండి 10,000 క్రోర్స్ అండ్ అబౌవ్ టర్న్ ఓవర్ ఉండాలి. ఇంకా యూనిక్‌నెస్ ఉండాలి. అంటే వాళ్ళ బిజినెస్‌లో వీళ్ళే మోనోపోలీ అన్న బిజినెస్ ఉండాలి. సో ఇట్లాంటి పారామీటర్స్‌లోనే వాళ్ళు తీసుకుంటారు ఆ క్వాలిటీ ఐపీఓస్‌ని, ప్రీ ఐపీఓస్‌ని. సో ఇందులో చూస్తే మనకు తెలుసు ఏఎఫ్ అనగానే 1 crore ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అందరికీ తెలుసు. కానీ ఇందులో ఏంటంటే 1 crore మనం ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. క్వార్టర్లీ 10 lakhs ఇస్తాం. అంటే మన ఇన్వెస్ట్‌మెంటే దగ్గర 2.5 years పడుతుంది.